అయితే మనం మొత్తం 11వ వార్డు ఉన్నాం. 11వ వార్డు అభ్యర్థి దండపల్లి సత్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి వారు ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు, వారి పైన తెలుసుకుంటాం. మీ వార్డు ప్రచారంలో వార్డు కార్పొరేటర్గా మేము దండపల్లి సత్తయ్య సుజాత గారి నాయకత్వంలో మేము చేసుకుంటూ గతంలో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ ప్రతి సమస్య పెన్షన్లు కానీ ప్రతిదీ మేము ముందుండి మంచిగా అభివృద్ధి చేసుకున్నాం గతంలో. ఇప్పుడు కూడా మళ్ళీ అదేవిధంగా ఏది ఇబ్బంది ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ముందుకు పోయి మేము చేస్తామని ప్రజలందరికీ తెలుసుకుంటూ చెప్తూ ఆవేస్తున్నాం. అయితే మీరు మీ వార్డులో మేనిఫెస్టో ఏం చెప్పండి. వార్డు మేనిఫెస్టో సిసి రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ పైప్ లైను, వాటర్ సమస్య, ఇటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. ఈ సమస్యల్లో ముందుకెళ్ళి మేము దేనికైనా చేయగలుగుతామనేది అందట్లో చేస్తున్నాం. మీరు ఎంత మెజార్టీ తగ్గుతా అనుకుంటున్నారు? మీ వాటర్ స్పందన ఏ విధంగా ఉంది? ఓటర్ల స్పందన మాకు ఓటర్ల స్పందన బాగుంది. మాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మంచి స్పందన ఉంది. భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. అది మా ప్రజల అందరి ఆశీస్సులతోటి, వాళ్ళ దీవెనలతోటి. వాళ్ళు 5 ఏళ్ళు నేను గతంలో సేవ చేసిన, మళ్ళీ గతంలో 5 ఏళ్ళు సేవ చేస్తానని వాళ్ళకు మాటిస్తూ వాళ్ళు ఒక్కో సాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళందరికీ భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. గతంలో పనిచేసిన ఇప్పుడు కూడా మళ్ళా ముందుకు మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని అందరికీ నమ్మకం ఉన్నాను. అందరూ నాకు వాళ్ళు హామీ ఇస్తున్నారు. గతంలో మీరే న్యాయం చేసింది, మా వాటిలో ఎవరు ఏం చేయలేదు, మీరే గతంలో వచ్చి మీ వాటంతా అభివృద్ధి చేసుకురు, మళ్ళీ కూడా మీరే అభివృద్ధి చేయరని మమ్మల్ని కూడా ముందుకు సాగుతుంటే మేము అలాగే వస్తున్నాం. ఏదైనా మేము ముందుకు వచ్చి ప్రజల సమస్యలు ఏదున్నా ఎక్కువ కూడా భారీ మెజార్టీతో గెలిచి వాళ్ళకు ఏ ఇబ్బందులున్నా, ఏ అర్ధరేతి ఆపదలున్నా, ఏది ఉన్నా అందరికీ తోటి మేము చేసుకుంటామని కోరుకుంటున్నాం. సిపిఎం పార్టీ బలపరిచినటువంటి 11వ వార్డు అభ్యర్థి దండపల్లి సుజాత సత్య గెలుపుతూ ఈ 10 రోజుల నుంచి ఉచితంగా పర్యటనలో చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాం. గతంలో సత్తయ్యకు చేసిన అనుభవం ఉంది, ఇక్కడ కౌన్సిలర్గా ఉంది. ఆయన చేసిన సందర్భంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సౌకర్యాలు కల్పించిన పరిస్థితి ఉంది. భవిష్యత్తు వచ్చే 5 ఏళ్ళు కార్పొరేషన్ అయిన నేపథ్యంలో దీనికి గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి 11వ వార్డు అభివృద్ధి కోసం పనిచేయడం కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి నల్గొండ మేయరు బీఆర్ఎస్ వస్తుంది. దాంట్లో ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ 11వ వార్డు అభివృద్ధి కోసం ఏమేం చేయాలనేది కూడా ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం పోవడానికి సిద్ధమైన సిపిఎం పార్టీగా మేము పూర్తి మద్దతిస్తూ వారు చేసే అన్ని కార్యక్రమాల్లో ఉంటాం. దాంతోపాటు గెలిచిన తర్వాత కూడా మనము పనులు కలిసి పనిచేసుకునే విధంగా ఎలాంటి ప్రజల సమస్య ఎలాంటి ఇబ్బంది వచ్చినా అనేక సమస్యలు మేము వాటి ముందు పెట్టాం, ప్రజల ముందు పెట్టాం. వాళ్ళందరూ కూడా వాటికి పరిష్కారానికి చేయడానికి సత్యయ్య గారు ముందుకు వచ్చారు. మరి అది పరిష్కారం దిశగా ముందుకు కొనసాగుతుంది. ఈ యొక్క వార్డు ఖచ్చితంగా 250 నుంచి 300 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా మాకున్న అంచనాలు. ఇదండి 11వ వార్డు పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో తను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని అభ్యర్థిస్తున్నట్టు చెప్తున్నారు. భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నారు. ఇంకా ముందు